వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను మీతో మాట్లాడాలి అంతే. ఓకే, టాపిక్ ఏముండదు, టీచింగ్ ఏముండదు, ఏముండదు, జస్ట్ 1-to-1 టాక్. సో ఒక ప్లేస్లో ఉన్నప్పుడు, ఒక కాలేజ్లో ఉన్నప్పుడు, స్పెసిఫికల్లీ ఒక కోర్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం, నువ్వేం చేయాలి, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేయాలి, నేనేం చేస్తున్నా అనేది మనం డిస్కస్ చేసుకుందాం 1-to-1. ఓకే, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ కోర్స్లో ఉన్నావు, అంటే సిఎస్సి కోర్స్లో ఉన్నావు. అంటే రోజు క్లాస్లో ఏం జరుగుతుంది, ఫిజిక్స్, మ్యాథ్స్, హిస్టరీ, అంటే హిస్టరీ కాదులే, వేరే సబ్జెక్ట్స్తో పాటు కంప్యూటర్ సైన్స్ కూడా ఒక సబ్జెక్ట్ లాగా టీచ్ చేస్తారు. నిజమే, బేసిక్స్ అనేది సరిగా పడవు, బేసిక్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి అందదు, హడావిడి చేస్తారు. కానీ మన నుంచి అవుట్పుట్ అనేది బెస్ట్గా రావాలి అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు ఎందుకు ఇది రాలా, సెలక్షన్ షాట్ ఎందుకు రాలా, ఇన్సర్షన్ షాట్ ఎందుకు రాలా, ఎందుకు రాలేదంటే యారేస్ బేస్ సరిగా పడలా. యారేస్ బేస్ ఎందుకు సరిగా పడలేదంటే టైం లేదు. కానీ టీచర్స్ కూడా ఏం చేయలేరు కదా. టీచర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి సిలబస్ పేపర్ ఇచ్చినట్టు వాళ్ళు చెప్పటం వరకే వాళ్ళ పని. అంటే ఇక్కడ కాలేజీలో ఏం జరిగింది అంటే ప్రతిదీ కూడా ఫార్మల్గా ఒక ఫార్మాట్లో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మన బాధ్యత ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎలా వెళ్ళినా సరే మనకంటూ ఒక ఇండివిజువల్ థింకింగ్ అనేది ఉండాలి. అంటే వాళ్ళు ఏం జరిగినా అక్కడ ఏం జరిగినా కానీ నా లైఫ్ నాది కదా, వాళ్ళు కాదు కదా నా లైఫ్ని డిక్టేట్ చేసేది. సో నా లైఫ్ కంటూ ఒక మోటివ్ ఉండాలి. నేను ఈరోజు ఏం చేయాలి, నేను ఇక్కడ కాలేజ్కి వస్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే. అంటే నీ ఎయిమ్ అనేది, నీ మోటివేషన్ అనేది వేరే ఫీల్డ్లో ఉండొచ్చు, ఫిల్మ్ మేకింగ్లో ఉండొచ్చు, లేదా ఐఏఎస్ అవ్వచ్చు, లేదా బార్బర్ అవ్వచ్చు. నేనైతే చిన్నప్పుడు సోడా బండి పెట్టుకునే ప్లాన్స్ కూడా వేసా, ప్రస్తుతం కూడా ఫ్రైడ్ రైస్ బండి పెట్టుకునే ప్లాన్స్ కూడా ఉన్నాయి. కానీ అది జస్ట్ సైడ్ బిజినెస్ వరకు మాత్రమే. ఎందుకంటే మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఫస్ట్ ప్రయారిటీ ప్రోగ్రామింగ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే, మీరు ఫిల్మ్ మేకింగ్లో వెళ్తే టెక్నాలజీ అనేది విపరీతంగా వాడతారు. ప్రతి కెమెరా వెనక, ప్రతి యాంగిల్ వెనక, ప్రతి షాట్ వెనక నువ్వు టెక్నాలజీ అనేది వాడుతూనే ఉంటావు. కాబట్టి టెక్నాలజీ కనుక నువ్వు తెలుసుకుంటే యు ఆర్ వెల్ ఎక్విప్డ్, అంటే యు ఆర్ బెటర్ ఎక్విప్డ్. అంటే సొసైటీలో నువ్వు బాగా బ్రతకగలవు. అంటే నువ్వు చూసేది నీకు మ్యాజిక్లా కనిపించదు. అంటే కనిపించే ప్రతిదీ కూడా కంప్యూటర్ ఇలా ఎలా చేయగలుగుతుంది, అలా ఎలా చేయగలుగుతుంది, అది ఇలా ఎందుకు వచ్చింది, ఇలానే ఎందుకు వచ్చింది అనేది నీకు మ్యాజిక్లా కనిపిస్తుంది. అంటే నీకు అర్థమవుతుంది ప్రతిదీ టెక్నాలజీ ద్వారా ఎలా జరుగుతుంది. అంటే నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే టెక్నాలజీ అనేది ఆల్రెడీ ఒక పార్ట్ అయిపోయి ఉంది. కాబట్టి నీకు టెక్నాలజీ గురించి నేర్చుకునే అంటే టైమ్, స్పేస్, ప్లేస్ ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వు అది యూటిలైజ్ చేసుకోకుండా నువ్వు అది పారేసి నేను బిజినెస్ సైడ్ వెళ్తాను, నేను ఫార్మింగ్ సైడ్ వెళ్తాను, ఒకళ్ళ కింద పని చేయడానికి నేను ఎందుకు చదవాలి, చదివితే ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఇలాంటి మాటలన్నీ వచ్చేటప్పుడు వచ్చే కన్నా ముందు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి. అంటే నువ్వు చదవక మాటలు వస్తున్నాయా, చదవలేక మాటలు వస్తున్నాయా, చదవటానికి బద్ధకమై ఆ మాటలు వస్తున్నాయా, లేకపోతే ఎందుకు ఆ మాటలు రావటానికి సోర్స్ ఏంటి అన్నదాన్ని ఆలోచిస్తే మనకి ఆన్సర్ అనేది ఎవరో చెప్పక్కర్లా, నీకు నువ్వే ఆన్సర్ చెప్పేసుకుంటావు. ఒకవేళ నీకు చదవాలని ఉన్నా సరే చదవటం కుదరకపోతుంటే టెక్స్ట్ బుక్స్ తీసుకో లైబ్రరీ నుంచి, లైబ్రరీలోకి వెళ్ళి రిఫర్ చేయి. అంటే ఇప్పుడు ఇదంతా చేసేటప్పటికి నీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా నేను ఎగతాళి చేయొచ్చు, బూతులు మాట్లాడచ్చు. అంటే ఇలా చేసే వాళ్ళ క్యారెక్టర్ అనేది వాళ్ళే చీప్ చేసుకుంటున్నారు అనమాట. అంటే చీప్ అయిపోతున్నారు, మైండ్ సెట్ అంతా. బూతులు మాట్లాడితే నేనేమన్నా అంటే అటెన్షన్ వస్తుంది, కాసేపటి వరకు నవ్వుతారు నిన్ను చూసి. అంటే మంచి జోక్ వేసామని నవ్వుతారు, తర్వాత నువ్వే వాళ్ళ మైండ్ సెట్లో అంటే దిగిపోతావు. అంత హైగా నీ గురించి ఆలోచించరు. వీడా మామూలే పెద్ద చదివే. అంటే ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ప్రస్తుతం టైం పాస్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతున్నారు ఈ మధ్య. అంటే ఒకడికి ఒకడు వాల్యూ ఏమి ఇవ్వట్లా, వీడికి వాల్యూ ఏమి యాడ్ చేయట్లా. అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే వీడు మంచి జోక్ వేస్తే వీడికి ఫ్రెండ్ అయిపోతాడు, వీడు మంచిగా మాట్లాడితే వీడికి ఫ్రెండ్ అయిపోతాడు.
వీడు ఒక అమ్మాయిని వీడికి సెట్ చేస్తే వీడు మంచి ఫ్రెండ్ అయిపోతాడు, బస్సులో వీడి తరపున వీడు మాట్లాడితే వీడు ఫ్రెండ్ అయిపోతాడు. అలా అవుతున్నారు ఫ్రెండ్స్ తప్ప వీడి లైఫ్కి వీడు వాల్యూ యాడ్ చేస్తున్నాడు కాబట్టి వీడు ఫ్రెండ్ అవుతున్నాడని ఎవరు ఫ్రెండ్స్ అవ్వట్లే. ఇంకేమైనా అర్థమవుతుందా? అంటే మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్కి మన మైండ్ పెట్టి, మన బుద్ధి పెట్టి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానం వాడి, తెలివి వాడి మనం ఆ ప్లేస్కి సార్థకత ఇవ్వాలి. అంటే ఒక మీనింగ్ ఇవ్వాలి. ఎందుకు ఇక్కడ ఉన్నాను నేను, ఏం చేయాలి, నేను ఏం చేస్తున్నాను, ఒక స్పృహ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా ఒక్కళ్ళ మీద ఆధారపడి వాళ్ళు నీ లైఫ్ని లీడ్ చేసేయకూడదు. ఏరా మామ ఏం చేస్తున్నావు, చదువుతున్నావా అని, నేనేం చదవట్లేదురా, ఇప్పుడే బుక్ తీసా, మనం అంతా వన్ డే బ్యాటింగ్, ఈ మాటలన్నీ ఏంటంటే గొప్పతనాలాగా అనిపిస్తాయి. యాక్చువల్గా ఏంటంటే ఇవి సిగ్గుపడాల్సిన విషయం. నేను చదవట్లేదురా అని ఎక్కడ చెప్తున్నావు నువ్వు? కాలేజ్లోనే చెప్తున్నావు. కాబట్టి కాలేజ్కి వచ్చిందే చదవటానికి వచ్చి నేను చదవట్లేదని గొప్పలు పోతున్నావు అంటే అది సిగ్గుపడాల్సిన విషయం, టు బీ ఆనెస్ట్. కానీ ఆ డైలాగ్ చెప్పేటప్పుడే మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంటే నేను చదవట్లేదు మామ, జస్ట్ ఇది అది ఏముంది, బుక్ తీయకపోయినా కానీ ఫస్ట్ వన్ డే బ్యాటింగ్, ఎగ్జామ్ ముందు రోజు, ఇవన్నీ మాటలు ఏంటంటే ఇట్ డజంట్ సౌండ్ గుడ్ అన్నమాట. బాగోదు, వినటానికి బాగోదు. ఒక మెచ్యూర్ పర్సన్ ఆలోచించే విధానం అది కాదు. సో ఇప్పుడు నేనేం చేయాలి, మీరేం చేయాలి అంటే, నేను చెప్పే మాటలన్నీ అందరికీ అప్లై అవ్వకపోవచ్చు. ఏంటంటే నాకన్నా పెద్దోళ్ళు దీన్ని చూస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి నేను అడ్వైజ్ ఇచ్చే అంత మెచ్యూర్డ్ అయితే కాదని నేను అనుకుంటున్నా. కానీ నా ఫెలో ఫ్రెండ్స్కి కానీ, నాకన్నా జూనియర్స్కి కానీ నేను చెప్పే మాటలు తగలొచ్చు. ఎందుకంటే ఇంకా లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రాలా. అంటే నేను ఎవరిని చూడలా నా ఫెలో మేట్స్లో కానీ, నా ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఇండివిజువల్గా థింక్ చేయగలిగిన వాళ్ళని నేను ఇప్పుడు దాకా చూడలా. రేర్ అనమాట. అంటే నాకంటూ ఒక లైఫ్ ఉంది, నేను ఇది చదవాలి, నేను ఇది చేయాలి, నాకంటూ ఈ గోల్ ఉంది, దాని తరపున నేను పని చేయాలి, ఏదో వేగ్గా అంటే ర్యాండమ్గా చెప్పేసి నేను దాంట్లోకి వెళ్తా, అది నా గోల్, అది నా బిజినెస్ గోల్ అలా చెప్పేసి నేనేదో డ్రాప్ అవుట్ అయిపోయి మార్క్ జుకర్బర్గ్ లాగా ఫేస్బుక్ అని పెట్టేస్తా అన్నంత ఫీలింగ్ ఇస్తారనమాట జనాలు. కానీ అది ప్రతి ఓడికి వర్కౌట్ అవ్వదు. టు బి ఆనెస్ట్, ఫేర్గా చెప్పాలంటే 1 in a million అది అంతే. అది డ్రాప్ అవుట్ అయిపోయి పెద్ద అంటే దానికి కూడా నీకు ఒక స్కిల్ కావాలి. ఎప్పుడు మనం డ్రాప్ అవుట్ అవుతామంటే కాలేజ్లో చెప్పే సబ్జెక్టు మన లెవెల్కి అందకపోతే మన సొంతంగా నేర్చుకోవాలనుకున్నప్పుడు డ్రాప్ అవుట్ అవుతారు జనాలు ఫారెన్లో. కానీ మన దగ్గర ఏంటి, చదువు ఎక్కక డ్రాప్ అవుట్ అవుతారు, సెమ్ములు ఫెయిల్ అయ్యి డ్రాప్ అవుట్ అవుతారు, మిడ్ ఎగ్జామ్స్ రాయకుండా అటెండెన్స్ లేదు కాబట్టి డ్రాప్ అవుట్ అవుతారు. సో దేర్ ఆర్ అంటే అది ఇది సేమ్ కాదు. సో ఎక్కడైనా ఉన్నప్పుడు ఆ స్పృహ కలిగి ఉండండి. నేను ఇక్కడ ఏం చేయాలి, ఎందుకు వచ్చాను, నేను చేయాల్సిన పని ఏంటి, నేనేం చేస్తున్నాను. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే అదర్ జెండర్స్ విషయం వచ్చేటప్పుడు బాయ్స్ గర్ల్స్ కానీ, గర్ల్స్ బాయ్స్ వాళ్ళు మనల్ని ఏమంటారు తెలియదు కానీ బాయ్స్ గర్ల్స్ని చూసే విధానం అనేది చాలా చాలా ఏంటంటే నీచంగా తయారైపోయింది పచ్చిగా చెప్పాలంటే. అంటే ఇంకోలా చెప్పాలంటే గర్ల్స్ని, లేడీస్ని వస్తువుల్లాగా చూడటం మొదలుపెట్టారు. అరే అది, అరే ఇది అని మనం దేన్ని అంటాం, కార్ బాగున్నప్పుడు, లేకపోతే బైక్ వెళ్తున్నప్పుడు, లేకపోతే పెన్ను బాగా రాస్తున్నప్పుడు, ఇది బాగా రాస్తుందిరా, ఆ డ్రెస్ బాగుందిరా అంటే నాన్ లివింగ్ థింగ్స్కి మనం అది ఇది అని వాడతాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ డ్రెస్ని ఎలా అది బాగుంది అంటాము, గర్ల్స్ని కూడా సేమ్ డైలాగ్ వాడేస్తున్నారు. అంటే చాలా క్యాజువల్గా, చాలా అంటే ఏమంటారు, అదేదో పెద్ద నార్మల్ అన్నట్టు అది ఇది అని చెప్పి రిఫర్ చేసేస్తా, ఇంకా పచ్చిగా చెప్పాలంటే బూతులు మాట్లాడతా, వల్గర్గా, అంటే బాడీని బట్టి ఆబ్జెక్టిఫై చేసేసి, అంటే ఈ కల్చర్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మెయిన్లీ మూవీస్ వల్లనే. సో మూవీస్ అనేది పెద్ద
దాంట్లో నుంచి మంచిని దాంట్లో నుంచి నేర్చుకోవాలనే పెద్ద మంచి ఏమో అందులో ఉండదు. సో ఐ డోంట్ ఎంకరేజ్ సీయింగ్ మూవీస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పే మాటలు కొంతమందికి ఎవడీడు ఏం చేస్తున్నాడు, ఏంటి లెక్చర్ అంతా మనకి ఏంది, మనకి సోదంతా చదువుతున్నాడు, ఎందుకు చదువుతున్నాడు అంటే నాకేం రాదు బేసికల్లీ. అంటే మీకు ఇదంతా చెప్పే దానికి నాకేం రాదు, పెద్ద వ్యూస్ వచ్చేసి డబ్బులు వచ్చేసి అయ్యేం రావు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే నా కళ్ళ ముందు నా ఫ్రెండ్స్ లైఫ్స్ వేస్ట్ అవటం నేను చూస్తున్నా. అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ పక్కన వాళ్ళ దృష్టిలో వీళ్ళు కూల్ అనిపించుకోవడానికి. ఏ మామ ఏంటి మామ చదువుతున్నావా మామ, ఏ లేదు మామ ఇదే మామ ఇప్పుడే మామ బుక్ తీసింది, ఏంటి హోంవర్క్ చేసావా అంటే నేను ఎందుకు చేస్తామా తెలియదా నీకు, మనకేం తెలుసుగా అంటే ఈ గొప్పలు పోతున్నారు. చెప్పాక ఇందాక సిగ్గుపడాల్సిన విషయాల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి ఎక్కడైతే ఉన్నారో, అంటే నా ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రోగ్రామింగ్ చేయాల్సిన టైంలో ప్రోగ్రామింగ్ చేయండి, పక్కన సబ్జెక్ట్స్ పాస్ అవ్వడానికి రాయండి. ఎందుకంటే అవి లాక్కొచ్చి ప్రోగ్రామింగ్ చేసేంత క్యాపబిలిటీ అందరికీ ఉండొచ్చు, మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఫ్యాక్ట్. కాబట్టి ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అది కూడా ఏంటి, రియల్ వరల్డ్ ప్రోగ్రామింగ్ అంటే అప్లికేషన్ బేస్డ్ మీద. అది ఎలా చేయాలనేది ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. కేవలం ఎగ్జామ్స్ వాటికే చదివి ఎగ్జామ్స్ పాస్ అయిపోయి ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చేసి ఎగ్జామ్ అయిపోయినాక ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే నాకు ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చేసినాయి కానీ నాకు స్టఫ్ ఏంటి, ఏ సబ్జెక్ట్ ఉంది నాలో, నేను ఏమన్నా ప్రోగ్రామ్ ఇస్తే ర్యాండమ్గా చేయగలనా అనేది మనం అనలైజ్ చేసుకుంటే మనం అలా ఫీల్ అవ్వకూడదు, నేనేం చేయలేను, నాకు ఇది రాదు, ఏది ఇచ్చినా సరే గెట్ రెడీ అన్నట్టు, అంటే చేయగలిగినట్టు ఉండాలన్నమాట. ఆ విధంగా ప్రిపేర్ అయ్యి టెక్స్ట్ బుక్స్ చదివి లైబ్రరీకి వెళ్ళి రిఫర్ చేసి అంటే మీ లైఫే బాగుపడుతుంది. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే టెక్నాలజీ ఉపయోగపడుతుంది కాబట్టి టెక్నాలజీ నేర్చుకొని అదర్ ఫీల్డ్స్లోకి వెళ్ళి దీన్ని అప్లై చేస్తే ఇంకా మీకు వాల్యూ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి టెక్నాలజీని తీసుకొని వెళ్ళి దీని ద్వారా అది డెవలప్ చేస్తే మిమ్మల్ని బీట్ చేసేవాడు ఇంకోటి ఉండడు. అదే మెయిన్ పాయింట్. ఏ కొత్త స్కిల్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా సఫకేటింగ్ ఉంటుంది. అంటే ఊపిరి ఆడినట్టు, ఎందుకు చేయాలి, చేస్తే ఉపయోగం ఏంటి, డైరెక్ట్గా నీకు రిజల్ట్స్ కనిపించకపోవచ్చు కానీ కన్సిస్టెంట్గా డైలీ దానికి కొంచెం టైం ఇస్తూ ఉంటే దాంట్లో కూడా చాలా ఫన్ ఉంటుంది. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కోడింగ్లో ఉన్నంత ఫన్, లాజిక్, మైండ్ పెట్టడం, ఆలోచించడం ఒక్కసారి క్లిక్ అయిందంటే నాకు ఒక్కసారి ముచ్చటేసిద్ది అనమాట. మనుషులు ఇంత తెలివిగా ఎలా ఆలోచించారు, అంటే ఇంత డెప్త్కి ఎలా వెళ్ళి ఆలోచించారని నాకు ఏది ఫస్ట్ ఇయర్ బేసిక్స్ చదువుతున్నప్పుడే నాకు ముచ్చటేస్తుంది. అదే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అడ్వాన్స్డ్ టాపిక్స్కి వెళ్ళేసరికి ఆ డెప్త్ని ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. ఓకే, ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం, బేసిక్స్ అనేది పర్ఫెక్ట్గా మనకి మనం చదువుకున్నప్పుడు. ఒకళ్ళ మీద వద్దు, టీచర్ సరిగ్గా చెప్పారా లేదా వద్దు, ఇది నీ లైఫ్ నా లైఫ్ కాబట్టి మనమే దీన్ని సరిదిద్దుకోవాలి, మనమే దీన్ని చక్కదిద్దుకోవాలి, మనమే ఒక షెడ్యూల్ వేసుకోవాలి, మనమే దీన్ని పాటించాలి. ఒకవేళ మీకు ఇది అంటే ఎలా చేయాలనేది తెలియకపోతే మీ చేతిలో ఫోన్ ఉంది, ChatGPT ఉంది, టైప్ చేసి అడగండి, నాది అంటే గోల్ ఇది, నా కండిషన్ ఇది కాబట్టి నేనేం చేయాలి అంటే. పర్మనెంట్గా దాని మీద డిపెండ్ అవ్వమని చెప్పట్లేదు కానీ టెంపరీగా మీకు ఏం చేయాలనేది తెలుస్తుంది ఆ మూమెంట్కి. సో షెడ్యూల్ వేసుకోండి, లైఫ్ని ఒక ఆర్డర్లో జీవించండి, కొంచెం డిసిప్లిన్గా జీవించండి. ఎందుకంటే లైఫ్ని అలా వదిలేదు, మీ లైఫ్ అది కాబట్టి కొంచెం అంటే ఎలా చెప్పాలి, కొంచెం ఆర్డర్డ్గా, కొంచెం మెచ్యూర్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు ఈ వీడియో చాలా బాధతో చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏంటంటే చాలా కూల్గా తీసేసి అంటే టైం అంతా వేస్ట్ చేసేసి తర్వాత స్ట్రగుల్ అయ్యే వాళ్ళని నేను చూశాను. కాబట్టి ప్లీజ్ డోంట్ బికమ్ లైక్ దట్. సో ఇదే నేను చెప్పాలనుకుంది ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బోర్ కొట్టేసుంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.